జగన్ పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏఆర్ ఫుడ్స్ అండ్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీడీపీ టెక్నికల్ టీం నెంబర్ 8 2023న తేల్చిందని తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డైరీని అడ్డుపెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి ధ్వజమెత్తారు. సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలడా అని నిలదీశారు. 39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్లకు సపోర్ట్ చేసే అధికారులు పాపాలు చేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సంవత్సరం మొత్తం మీద 15 టన్నులు సరఫరా చేసిన వాళ్ళు, నెలకు అసలు 16 టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు 1000 టన్నుల నెయ్యిని 6 నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఎలాగో ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ముందే ఇది కూడా చూడండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి బయట ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి కాకపోతే మరేంటి? ఇదే కదా మీ దుర్బుద్ధి. మీరు తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది? వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు, సరఫరా చేసే కెపాసిటీ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు, ఇన్వాయిస్లు పెట్టారు, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది. మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా. కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 32 కోట్లు. 32 కోట్లకి కక్కుర్తుబడి 32 కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము, భక్తులు సమర్పి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, దీనికోసం కక్కుర్తుపడి ఇంత పాపం చేస్తారా? ఏమయ్యా సుబ్బారెడ్డి, టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు? ఈ పాపానికేనా? మొత్తం అంతా కూడా వెలికి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి అతని ముఠా టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి. అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు. ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి 9-10 రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము? అంటే మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్టరేటెడ్ గీని ఆ బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవాళ స్వచ్ఛమైనటువంటి నెయ్యితో, నందిని నెయ్యితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మళ్ళీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నాం. భక్తులు కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఈ పాపాలు చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఒక్క కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కాకుండా కింద స్థాయి వరకు వీళ్ళు ఒక నెట్వర్క్ని టీటీడీలో ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ నెట్వర్క్ని మొత్తాన్ని కూడా కూకట్టు వేళ్లతో సహా పెకిలించే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఆ ముఠానంతా కూడా టీటీడీ నుంచి ఏరివేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిని కూడా వదిలిపెట్టాం. మొత్తం సంపూర్ణంగా టీటీడీని ప్రక్షాళన చేసి మళ్ళీ భక్తుల విశ్వాసాలు ఏ రోజు కూడా దెబ్బతినని విధంగా అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మీ అందరికీ మరొకసారి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ జగన్ రెడ్డి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా గమనించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.